హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో చూసిద్దాం రండి. 1/2 కిలో మటన్ని కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు వేసాను. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అదే దిగుద్ది కాబట్టి వేయక్కర్లేదు. ఆ వాటర్ని బిర్యానీలోనే యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నా. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచకూడదండి. లో ఫ్లేమ్లో ఉంచితే మెత్తగా అయిపోతాయి. కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఈ 3 కలిపి గ్రైండ్ చేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకునే పేస్ట్ అనేది మరీ మెత్తగా చేయకుండా కొంచెం కచ్చాబచ్చాగానే ఉంచుకున్నా అండి. ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటున్నానో అదే గిన్నెలో మ్యారినేట్ చేసుకుంటున్నానండి. 2 విజిల్స్ వచ్చిన మటన్ అందులో వేసుకొని అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, బిర్యానీ ఆకు, ఇలాచి ఒక 3 వేసుకుంటున్నా, లవంగాలు, జాజి పువ్వు అన్నీ కొద్దిగానే వేసుకుంటున్నానండి ఇందులో. ఎందుకంటే మనం రైస్ బాయిల్డ్ చేసినప్పుడు సేమ్ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా అందులోనే వేసుకోవాలి కాబట్టి వాటర్లో, అందుకని నేను ఇందులో కొద్దిగా వేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకున్న పేస్టు, కొద్దిగా సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకుంటున్నా, 1/2 ముక్క నిమ్మకాయ రసం వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొద్దిగా నలిపి వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి బిర్యానీ అనేది అంత టేస్ట్ ఉంటుందండి, మంచి కలర్ఫుల్గా వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం 2 విజిల్స్ పెట్టి మటన్ని ఉడికించాం కదండి, అందులో నుంచి వచ్చిన వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఉన్న ఆయిల్ని అదే వేసుకుంటున్నా. ఇందులో వేసిన ఆయిల్ని గిన్నెకి 4 వైపులా కొద్దిగా అలాగా రాసుకొని మళ్ళీ ముక్కల్ని ఒకసారి కలుపుకొని ముక్కల్ని సరి చేసుకోవాలి. అడుగుకి సమానంగా సరి చేసుకొని 1 గంట అనేది పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న మటన్కి 1 అవర్ రెస్ట్ కావాలి, అలాగే మనకు కూడా 1 అవర్ రెస్ట్ కావాలండి. 1 అవర్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో బిర్యానీ సామాను కొద్దిగా వేసుకుంటున్నా. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కొద్దిగా వేసుకుంటున్నా. తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి వేసి మూత పెట్టుకోవాలి. వాటర్ అనేది బాగా మరగటం స్టార్ట్ అయినాక అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే రైస్ అనేది మెత్తబడకుండా ఉంటుంది, మనకి పలుకుగా ఉంటుంది బిర్యానీ. అరగంట నానబెట్టుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే ఉడకకూడదండి. ఎక్కువసేపు ఉడికిందంటే మెత్తగా అయిపోతుంది బిర్యానీ. కొంచెం ఉడుకు పట్టినాక చూసుకోవాలండి. గింజ అనేది ఇలా ఇరిపి చూస్తే గట్టిగా ఇరిగేటట్టు ఉండాలి. మెత్తగా ఇరిగినట్టు ఉందనుకోండి మెత్తగా అయిపోతుంది బిర్యానీ. 70% బాయిల్డ్ అయిన రైస్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్క పెట్టుకున్న గిన్నెలో ఈ రైస్ని వేసుకోవాలండి. మొత్తం రైస్ మొత్తం ఇందులో వేసుకొని 4 వైపులా సమానంగా సరి చేసుకోవాలి. బాయిల్డ్ అయిన రైస్ వాటర్ ఉంటుంది కదండి, అది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. నేను వేసుకున్నా కొద్దిగా. పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అలాగే కొద్దిగా హోల్స్ పెట్టుకొని ఫుడ్ కలర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. నిమ్మరసం,
ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. మటన్ బిర్యానీ అనేది చాలా ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్లో ఇది ఒక ప్రాసెస్ అండి. స్టవ్ మీద ఒక 10 మినిట్స్ లో కాదు, హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 10 మినిట్స్ అయిన తర్వాత గిన్నె అనేది పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన మళ్ళీ ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ అనేది కుక్ అవ్వాలి. మటన్ దమ్ బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాకు పెట్టి మనం ఏదైనా పెట్టిలో చూసుకుంటే తడి అనేది తగలకుండా ఉంటే మొత్తం అంతా ఉడికిపోయినట్టండి. ఇలా కలిపి చూసుకుంటే విడివిడిగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మనం బయట కొన్న బిర్యానీ అయితే ఒక పార్సల్ ఒకరమే తింటామండి. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరము తినొచ్చు హ్యాపీగా. చాలా బాగుంది చూడండి. ముక్క అనేది ఎంత మెత్తగా వచ్చింది. ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.